ఒకసారి ఈ ఎడిట్ చూడండి. ఎడిట్ ఎలా అయ్యాలో ఈ వీడియో చూద్దాం. ఈ వీడియో ఇప్పుడు మర్చిపోకుండా సేవ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే మొత్తం 2 parts వస్తుంది, ట్యూటోరియల్ వీడియో. అండ్ ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అక్కడ మీ బయోలో ఉంటుంది యూట్యూబ్ ఛానల్ లింక్. లేదంటే స్కానర్ కూడా స్కాన్ చేయండి, మీకు వీడియో అయితే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది లేదనుకుంటే. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నా ఇన్స్టాగ్రామ్ ఉన్న ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసాక అసలు లోడ్ అయ్యి మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్ యాప్. దాని ద్వారానే ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ వీడియో ఉంది కదా, ఇది ఆడియో కోసం, కొంచెం ఆడియో ఎక్స్ట్రా చేయడానికి. అందుకే ఇది సేవ్ టు గ్యాలరీ నొక్కి గ్యాలరీ సేవ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మీరు ఇప్పుడు క్యాప్ కార్డ్ ఓపెన్ చేసుకోండి. క్యాప్ కార్డ్ ఓపెన్ చేసాక అక్కడ నీ ప్రాజెక్ట్ క్లిక్ చేసి లైబ్రరీకి ఓపెన్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అందుకే ఏదన్నా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలాంటి ఒక ప్లేన్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి, మీకు నచ్చింది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియో అయితే ఎక్స్ట్రా చేయాలి. మీకు ఆడియో దొరకదు, అందుకే నేను టెలిగ్రామ్ డౌన్ చేసుకోమన్నా. ఇప్పుడు ఆడియో మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు డౌన్ చేసుకోరు కదా టెలిగ్రామ్ లో, అదే యాడ్ చేసుకుని మొత్తం మీ మెయిన్ వీడియో ఉంది కదా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్, అది మొత్తం ఆడియో తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఎండ్ వరకు మొత్తం డ్రాగ్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు యాసెప్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 16:9 రేషియో యూట్యూబ్ రేషియో ఇది సెలెక్ట్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్ అయితే ఫుల్ మీ 2 fingers తోని జూమ్ చేయండి, మొత్తం ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఓవర్లో మీరు క్లిక్ చేసి యాడ్ ఓవర్లో మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయమంటారో అది యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం మీకు వీడియో తగ్గట్టు కొంచెం యాడ్ చేసుకోండి, కొంచెం వరకు 8 seconds అలా యాడ్ చేసుకొని ఇప్పుడు మీరు ఆ వీడియో మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ క్లిక్ చేయండి, కింద డ్రాగ్ చేసి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సాచురేషన్ అయితే మొత్తం మైనేజ్ చేసేయండి, మొత్తం 50 మైనేజ్ చేసి రైట్ మార్క్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ రిమూవ్ బిజ్కి వెళ్ళి ఆటో రిమూవ్ చేయండి, మీ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. అండ్ రైట్ మార్క్ ఇచ్చేయండి. నెక్స్ట్ మీరు కరెక్ట్ 5 seconds దగ్గర మీరు అయితే స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ 5 seconds చూసుకొని అక్కడ స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసి 2 parts అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఉన్న పార్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మిడిల్ కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇచ్చాక అక్కడ మీకు ఏ ఫామ్ లా కావాలి మిడిల్ కరెక్ట్ జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీకు కావాల్సిన విధంగా. నెక్స్ట్ స్టార్టింగ్ లో కీ ఫ్రేమ్ ఇచ్చి కిందికి డ్రాగ్ చేసేయండి మీ ఫోటో అనేది. కిందికి డ్రాగ్ చేసినాక ఇక్కడ కొంచెం మిడిల్ చేస్తే ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది, గ్రాఫ్ ని క్లిక్ చేసి ఫస్ట్ గ్రాఫ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లీనియర్ అది సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక బీట్ అయితే యాడ్ చేసుకొని పైకి అయితే ఇలా అడ్జస్ట్ చేసుకొని చూపించిన విధంగా. తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి. నెక్స్ట్ లాస్ట్ లో కీ ఫ్రేమ్ ఇచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే డ్రాగ్ చేయండి మీ ఫోటోని మీ ఫింగర్ తోని. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని అకార్డింగ్ టు బీట్, ఇప్పుడు బీట్ అంటే సౌండ్ ఉంటుంది కదా, సౌండ్ కరెక్ట్ ఏడైతే వస్తుందో అక్కడనే మీరు గమనించి అక్కడనే కరెక్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఒక 2 seconds 2.5 seconds అలా వస్తుంటది. మీరు ఆ విధంగా సెట్ చేసుకొని మీ ఫోటోని కూడా సేమ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎక్కడ ఉందో అక్కడనే లెఫ్ట్ సైడ్కి అయితే డ్రాగ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మీరు డూప్లికేట్ చేయండి, ఆ పార్ట్ని డూప్లికేట్ చేసి దాన్ని మళ్ళా బీట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడైతే సౌండ్ వస్తుందో దాని ఆ విధంగా మీరు సేమ్ ఫస్ట్ దాని లాగానే ఆ సాంగ్ తగ్గట్టు మీరైతే సెట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేసి అడ్జస్ట్మెంట్ క్లిక్ చేయండి, సాచురేషన్ మొత్తం 0 వేసేసండి. 0 వేసిన తర్వాత ఇక్కడ ఇంకా రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది, గ్రాఫ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక బీట్ అయితే యాడ్ చేసుకోండి, మీరు ఏలు పెడితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. పైకి అయితే కొంచెం డ్రాగ్ చేస్తే మీకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు సెకండ్ ఉంది కదా ఏదైతే బ్లాక్ కలర్ ఉందో ఆ బ్లాక్ కలర్ది డూప్లికేట్ చేసి మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ యాడ్ చేసుకోండి. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా ప్రతి ఒక్కటి ఇట్లనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు మొత్తం అడ్జస్ట్ చేసుకోండి మీకు కావాల్సిన విధంగా, అంటే బీట్ తగ్గట్టు బీట్స్కి ఎక్కడెక్కడ వస్తున్నాయి బీట్స్ అనేటివి అక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇలా ప్రతి పార్ట్ని డూప్లికేట్ చేసి మీరు అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. అంటే ఒక రెడ్ బ్లాక్ అట్లా రావాలి. అట్లా వచ్చినాక కరెక్ట్ సెట్ చేసుకోండి, అట్లా కరెక్ట్ విధంగా అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలి, రైట్ సైడ్ ఏమో ఆబ్జెక్ట్. ఇలా సబ్జెక్ట్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తారో అతను, సేమ్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ వద్దు, ఎడిటే కదా. ఇప్పుడు ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ కూడా ఆబ్జెక్ట్ ఇలా రెండు మీకు కావాల్సిన కలర్ కానీ దానికి షాడో మంచి కలర్ సెట్ చేసుకొని దాన్ని మొత్తం వీడియో తగ్గట్టు ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి. దాన్ని ఫుల్గా డ్రాగ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే బీట్ వస్తుందో చూసుకోండి, చెక్ చేసుకోండి. కరెక్ట్గా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కరెక్ట్ దాన్ని బట్టి మీరు కొంచెం బిగినర్స్కి అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకే ఎవరైతే బిగినర్స్ ఉంటారో కొంచెం నిదానంగా చూసి ఒక్కొక్కటి చెక్ చేసుకొని పెట్టుకోండి. అక్కడ కలర్స్ కానీ అవన్నీ కొంచెం టైం పడుతుంది, మీకు ఒక 15 minutes 20 minutes పడుతుంది. మీరు అట్లా ఆ విధంగా మీరు కరెక్ట్ ఒక్కొక్కటి సెట్ చేసుకుంటా. సో మీరు టెక్స్ట్ యానిమేషన్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ ఇచ్చేసేయండి అంతే. నెక్స్ట్ మీరు ఎమోజెస్కి వెళ్తే అక్కడ రాంగ్ సింబల్ ఉంటుంది, ఇట్లా ఎక్స్ మార్క్, అది రెడ్ కలర్ ఉంటుంది. ఎమోజెస్లో సెర్చ్ చేయండి, దొరుకుతుంది మీకు. ఇంకా దాన్ని కూడా మీకు అకార్డింగ్ టు బీట్స్ ఎక్కడనేమో సాంగ్ బట్టి మీరు అక్కడనే కరెక్ట్ ప్లే చేయండి.
టెక్స్ట్ని అక్కడ వరకు మొత్తం అడ్జస్ట్ చేసుకోండి. టెక్స్ట్ కూడా ఎక్కువ లెంత్ ఉండకుండా తక్కువ లెంత్ ఉండేటట్టు సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు వీడియో ఎఫెక్ట్స్కి వెళ్ళి అక్కడ ఫిలిం వేవ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్లో ఫిలిం వేవ్ అని సెర్చ్ చేస్తే ఒక ఫస్ట్ వచ్చినది ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. దాని అయితే మీరు మొత్తం వీడియో తగ్గట్టు ఫుల్ అడ్జస్ట్ చేసుకొని ఎండింగ్ వరకు అడ్జస్ట్ చేసుకుని ఆల్ అడ్జస్ట్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ మీరు వీడియో ఎఫెక్ట్స్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ మీరు వైడ్ యాంగిల్ అని సెర్చ్ చేయండి. వైడ్ యాంగిల్ అయితే ఫస్ట్లో ఉంటుంది. అది దాన్ని యాడ్ చేసుకొని అది కూడా ఆబ్జెక్ట్ అయితే ఆల్ వీడియోస్ అన్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం డ్రాగ్ చేయండి. వీడియో తగ్గట్టు మొత్తం ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి మీరైతే సెట్ చేసుకోవచ్చు. అంతే ఇంకా వీడియో. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ క్యాప్కట్ ప్రో కావాలనుకుంటే బయోలో టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన అక్కడ డౌన్ చేసుకోండి.